సంతోష్, అంత అయిపోయింది. ఇప్పటి నుంచి మన మధ్యలో ప్రేమ మా ఏం లేదు. లెట్స్ బ్రేకప్. ఇన్నాళ్ళ మన రిలేషన్షిప్ ఏనా అడగాలి అని అడుగుతున్నా ఉంటే ఇప్పుడే అడిగేసి. ఎందుకంటే మళ్ళీ నీకు ఇప్పుడు కనిపించాను. ఒకటి అడగాలి, ఇప్పుడు అడగాల్సింది, కానీ నువ్వు ఎన్ని రోజులు ఎక్కడ దూరం అయిపోతావు అని నేను అడగకుండా ఉండిపోయినా. కానీ నువ్వు ఎలా దూరం అయిపోతున్నావుగా, అందుకే అడుగుతున్నా. మీ ఫ్రెండ్ నెంబర్ ఇయ్యవా? హీరోలు వచ్చారా? చెప్పరా, ఏంట్రా ఇంకా సంగతులు? ఏమోరా, మా పిల్లేమో నన్ను పెళ్లి చేసుకో అంటుంది. మా ఇంట్లో ఏమో వేరే సంబంధం చూస్తారు. ఏం చేయాలో అర్థమవుతలేదురా. అయితే మీ పిల్లనే పెళ్లి చేసుకో, మా ఇంట్లో నన్ను కాదని నేను చేయలేనురా. అయితే మీ ఇంట్లో చూపించే సంబంధమే చేసుకో, మా పిల్లని వదిలేసి ఉండలేనురా. అయితే మీ పిల్లని మీ ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోరా, మా ఇంట్లో ఒప్పుకోర్రా. ఒక పని చేయరా, నువ్వు చచ్చిపో. నేను చనిపోతే ఆమె బతకలేదురా, దాన్ని చంపురా. ఆమె చనిపోతే నేను బతకలేనురా. అయితే ఒక పని చేయరా, మీ ఇద్దరు కలిసి చచ్చిపోయారా, సంవత్సరం పోతుంది. దిమాగ్ ఉన్నదారా నీకు? మేమిద్దరు చచ్చిపోతే వాళ్ళ ఇంట్లో ఏమైపోతారు, మా ఇంట్లో ఏమైపోతారు? చెప్పు, ఏం చేద్దాం? అన్నా చెప్పరా? 500 రూపీస్ క్రాకర్స్ కొనుక్కుందాం. నీ దగ్గర లేవు, నా దగ్గర లేవు, చూస్తే తెలియట్లా. మనీ, నో మనీ. బీర్ తాగుతాం అంటే పైసలు ఉంటాయి గాని క్రాకర్స్ కొనడానికి పైసలు ఉండవు. బతుకులా సుల్లి. అరే ఈడేం చెప్తున్నావురా? సరే కానీ నా నంబర్ ఎందుకు బ్లాక్ చేసినవరా? నువ్వు నన్ను కలవడానికి ఎందుకు అన్నావు? నా నంబర్ బ్లాక్ అయితే ఇప్పుడు తెల్లగా నువ్వు. అసలు బీర్ తాగ మర్చిపోయారా? చచ్చిపోయాడు. ఈ బీర్ తాగకపోతే వాడు ఫీల్ అవుతాడు. ఇక ఎందుకు వాడి ఆత్మకు సాధించాలంటే అలా కాదురా ఎరుపు కూడా. చలో పారా, సయాన తాపిద్దు. రూపాయి లేదు నా దగ్గర కూడా లేవురా. ఈ సుల్లిగడు ఉన్నా కానీ లేవు అంటాడు. వినికి లేవని చెప్పినా నమ్మడు.